ఓకే. ఇక్కడ ఎంటీ స్పేస్ లో రైట్ క్లిక్ చేయండి న్యూ ట్రాక్ క్రియేట్ చేయడానికి. చేసిన తర్వాత న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కొత్త ట్రాక్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మీకు పక్కన బ్లూ కలర్ దాంట్లో ఈ పియానో అని ఉంటుంది. సో ఇక్కడ కొంచెం దాని మీద వెళ్తే క్లిక్ చేయకుండా ఈ పక్కన ఆరో వస్తుంది. ఈ ఆరో మీద క్లిక్ చేస్తే మీకు వేరే ప్లగ్గిన్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇందులో మీకు నెక్సెస్, కాంటాక్ట్ రకరకాలు ఉంటాయి. సో మోస్ట్లీ నెక్సెస్ వాడండి. నెక్సెస్ అనేది వాడండి, అన్ని ఎక్స్యూఎస్. ఇందులో మీకు చాలా ఉంటాయి ప్లగ్గిన్స్, కొన్ని వేలు ఉంటాయి. సో స్టీరియోలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఎలా ఉంటది అంటే, ఇక్కడ ఎలా ఉంటది అంటే మీకు ఇగోండి ఆల్ అని ఉంది కదా, 22.6 22,600 ప్లగ్గిన్స్ ఉన్నాయి ఓన్లీ ఒక్క నెక్సెస్ దాంట్లోనే. ఇవన్నీ అవే, కానీ ఎలా చూసుకోవాలంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇవన్నీ అవే. సో దీంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గిటార్ కావాలనుకోండి, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ టైప్స్ అనమాట. సో గిటార్ అని కొట్టండి, ఇవన్నీ వచ్చింది. ఎయిర్ గిటార్, అంబియన్స్ గిటార్, యాంప్డ్ గిటార్, గిటార్ బాయ్ గిటార్, గర్ల్స్ అటాక్ గిటార్, ఇవన్నీ రకరకాల ఇవన్నీ జస్ట్ దీని మీద పెట్టి డబుల్ క్లిక్ చేయాలి, కీబోర్డ్ మీద ప్లే చేసుకోవాలి, మీకు వచ్చేస్తుంది. ఇవి స్ట్రింగ్స్ లో చూడండి ఎన్ని ఉంటాయి, 229 స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ చూడండి ఇక్కడ ఇది నొక్కేది 229. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని నొక్కుంటే అది రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మనము సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా క్లోజ్ చేసి ఉంటుందా? ఉంటుంది, అలా కనిపిస్తుంది. ఇక్కడ వస్తుంది చూడండి నెక్సెస్. నెక్సెస్ ప్లగ్ఇన్ ఉందన్నమాట. ఆ ప్లగ్ఇన్స్ లో నెక్సెస్ అనేది కంపెనీ, ఆ కంపెనీలో రకరకాల ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఒక రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మీరు కంపెనీ మనకు సెలెక్ట్ చేసాం కదా, కీబోర్డ్ కనిపిస్తుంది అక్కడ. ఏది కీబోర్డ్ ఇది ఇంతకుముందు కనిపిస్తుంది కదా, మళ్ళీ దీని మీద నొక్కితే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, అట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసి ప్లగ్ ఇన్ యాక్టివ్, ఇన్యాక్టివ్, ఆ పవర్ ఆన్ ఆఫ్. ఇప్పుడు అది ఆన్ ఉన్నట్టు, ఆన్ లో ఉండాలి, ఇదంటే ఆఫ్ లో ఉండాలి. ఆన్ లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. అక్కడ మన మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు ఇది వీడియో తీసేయండి ఒకసారి.